పాటల్లో మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ అందిన పాట ఏది అంటే తాను నేనువే కదా. అన్ని రెహమాన్ గారి పాటలే మీకు ఎక్కువ కుదురుకున్నాయనొచ్చా? అలా ఏం లేదండి. ఇప్పుడు ఎటో వెళ్ళిపోయిన మనసు సినిమా ఉంది కదా, ఇళయరాజా గారిది అది మ్యూజిక్. ఒక పాటకి నంది అవార్డు, ఒక పాటకి ఫిల్మ్ఫేర్ అవార్డు, ఒక పాటకి బిగ్ మ్యూజిక్ అవార్డు, అలా వేరు వేరు పాటలకు వచ్చినాయి. ఒకే పాటకి చాలా అవార్డులు వచ్చే సందర్భాలు ఉంటాయి, కానీ ఒకే సినిమాలో వేరు వేరు పాటలకి మంచి మంచి అవార్డులు రావడం అనేది అరుదుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ పాటలన్నిటికీ మహానుభావులు లాంటి సంగీత దర్శకులు మీకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో? అంటే ఒక నర్వస్నెస్ ఉంటుంది, కొంత ఒక అలజడి. ఇప్పుడు లేదేమో కానీ అప్పుడు వణుకుతాయండి. వణుకోండి, ఎందుకంటే అసలు ఫస్ట్ టైం రెహమాన్ గారిని కలిసినప్పుడు ట్యూన్ తీసుకోవడానికి వెళ్ళాను. అప్పుడు నేనంటే డోంట్ బి నర్వస్ అని ఆయనే సముదాయించారు. ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కాళ్ళు వణకడం కూడా కాదు, మొత్తం బొట్టనేల దగ్గర నుంచి తల వరకు మొత్తం బీసిపోద్ది. ఆయన కూడా చాలా ప్రేమగా మాట్లాడి అలా వాళ్ళు ఈజ్ చేసిన తర్వాతే మనం మామూలు స్థితికి వస్తాం. వాళ్ళు ఆయనకి మీరు మల్టిపుల్ వర్షన్స్ వినిపించారా? ఫస్ట్ టైం అప్రూవ్ అయిపోయింది ఆ పాట? ఫస్ట్ టైం అప్రూవ్ అయిపోయిందండి ఇళయరాజా గారి దగ్గర. అంతే, రెహమాన్ బాగుంది 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 అన్నారా? ఎలా అన్నారు? కరెక్ట్గా ఉంది, మంచి సౌండింగ్ ఉంది. ఎంత అదృష్టవంతులండి మీరు. అంటే ఇంతమంది సంగీత పరిశ్రమలో ఉండడం అంటే ఎంత అదృష్టం దక్కిందంటే, మీకు 60ల నుంచి అదే 70ల నుంచి మ్యూజిక్ చేస్తున్న వ్యక్తులతో కూడా పనిచేయగలిగే అదృష్టం దక్కింది. ఇళయరాజా గారు అవ్వచ్చు, విద్యాసాగర్ గారు అవ్వచ్చు, అలాగే ఇప్పుడు ఈ కాలంలో అందరినీ మెప్పిస్తున్న సంగీత దర్శకుల చేత కూడా తమన్ గారు అవ్వచ్చు, అనిరుద్ధ్ గారు అవ్వచ్చు, అలా అన్ని వయస్కుల సంగీత దర్శకులతో పనిచేసే అదృష్టం మాత్రం నాకు బాగా మీకు. అంటే మీ మనసు సింగిల్ కార్డు. అవును, సింగిల్ కార్డు. తర్వాత మీకు ఉండే గొప్పదనం ఏంటంటే ఆనంద్ గారు, మీరు అన్ని తరాలతో కనెక్ట్ అయ్యే ఏంటి ఒక విజ్ఞత ఉంది మీలో. ఎవరి వయసు తగ్గట్టు వారితో అలా మాట్లాడడం అలవాటు నాకు. మీ వయసు ఏమిటో ఈ ప్రాసెస్లో మేము ఎప్పుడు పసిగట్టలేకపోయాం. 39 సంవత్సరాలండి, దాంట్లో అబద్ధమే ఉంది. పెళ్ళి అయిపోయాక వయసు దాచుకోవడం ఎందుకు? అంతేనా? ఇప్పుడు దాచుకుని కూడా లాభం లేదు. లాభం లేదు, ఏం పని అవ్వదు. అనంత్ గారు, మీ పాటలు పాడేటప్పుడు చాలామంది, ఇప్పుడు కొంతమంది ఇతర అన్య భాషస్థులు మీ పాట పాడేటప్పుడు సరిగా ఉచ్చరించలేదని చెప్పి కొంతమంది బాధపడిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారు అలాగా? మీ పాటలే కాదు, సరే నేను అనేది సిద్ శ్రీరామ్ గారు కావచ్చు. మన భాష గాయకులు పాడినప్పుడు ఆదరించే మనసున్న వాళ్ళే అన్య భాష గాయకులు పాడినప్పుడు విమర్శించే అర్హత ఉన్నవారని నా ఉద్దేశం. అందరూ తెలుగువారి చేత పాడిస్తుంటే మరి ఆదరించట్లేదా? కొత్త గొంతు కావాలి. ఒక పదాన్ని కొంచెం తప్పుగా పలికితేనే కొత్తగా భావిస్తున్నారు. అది కాక నేను మొహమాటం లేకుండా చెప్పేది ఏంటంటే, మిగిలిన భాషల్లో ఉన్నంత నాణ్యత మన తెలుగు భాష గాయకుల గొంతుల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. కారణం మన పేరెంటింగ్ విధానం. ఎవరు చిన్నప్పటి నుంచి ఇటు గాయకుడు అవ్వాలని చెప్పి తన పిల్లల్ని పెంచట్లేదు. ఇది సెకండరీగా ఉంచు, ముందు ఐఐటి కొట్టు, లేకపోతే మెడిసిన్ కొట్టు, అన్నీ కొట్టుకుని పుస్తకాలు వేసుకుని ఎత్తినేసి కొట్టుకో, ఇవన్నీ చెప్పిన తర్వాత వాడి సహజ సిద్ధంగా ఉన్న ఆశయానికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇమ్మని, ఈ సమాజం మెచ్చే ఆశయం వైపు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి కృత్రిమంగా ఆశయాన్ని జొప్పించి దాని తపస్సు దాని వైపు చేయించి ఒక 18 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ సమాజానికి అనుకున్నది, తల్లిదండ్రులు అనుకున్నది ఆడు సాధించిన తర్వాత అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్నో లేకపోతే డాక్టర్నో ఒక కార్పొరేట్ గాయన చేసిన తర్వాత ఇప్పుడు కావాలంటే నువ్వు ఏదైనా చేసుకోండి, ఇంకేం చేస్తాడు? అప్పటికే చిన్నప్పటి నుంచి సాధన ఉంటేనే కదా. అవును, అంటే తెలుగు వారిలో మాత్రం ఉందంటారా? తెలుగు వారిలోనే ఎక్కువ ఉంది. అంటే ఎందుకంటారు? అంటే అతి జాగ్రత్త ఏమో. చైనా వల్ల. ఒక సంస్థ పేరు చేయితో స్టార్ట్ అవుద్ది, ఒక సంస్థ పేరు నాతో స్టార్ట్ అవుద్ది. వాళ్ళు టీవీలో ఓదరగొట్టే ర్యాంకుల ఇది వల్ల అది మీరు అన్ని చూపిస్తేనే మాకు అర్థం అవుతుంది. 1 2 5 ఈసారి ఐఐటి కాంపిటీషన్లో వరుసగా 1 1 1 1 2 2 2
5, 6, 7, 7, 7 ఇలా 10 లోపు 100 ర్యాంకులు సాధించిన సంస్థ మా అయిపోయింది. అయిపోయింది. అమ్మ బాబోయ్! ఈ చాలా విషయం గమనించారు మీరు. అంటే ఎంత పెద్ద విషయం మరి అంత చెప్పారు. ఊదరగొట్టేస్తుంటే మావాడు అందులోకి వెళ్ళిపోవాలి, మావాడు కొట్టేయాలి, మావాడికి కట్నం వచ్చేయాలి. ఇదే కదా. అవును. మా అమ్మాయి వెళ్ళిపోవాలి, మా అమ్మాయి మెడిసిన్ కొట్టేయాలి, మంచి ర్యాంక్ కొట్టేయాలి, తక్కువ కట్నం ఇచ్చుకోవాలి. ఈ ఇదితో వెళ్తున్నప్పుడు ఎలా కుదురుతుందండి? ఇప్పటికే ఆ జబ్బు పోలేదు. పోనీ సింగర్ని చేద్దాం అనుకున్న తల్లిదండ్రులైనా దేని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు? రియాలిటీ షోస్ని చూసి ఆల్రెడీ వచ్చేసిన సినిమా పాటని ఎవరో అమ్మాయో అబ్బాయో పాడితే దానికి నుంచి తప్పట్లు కొడుతుంటే నువ్వు కూడా అలా కొట్టించుకోవాలని చెప్పి ఆ సినిమా పాటలు ప్రాక్టీస్ చేస్తున్నారు. సాధన లేదంటారు. సాధన అనేది జానపదం, శాస్త్రీయం, లలితం, పాశ్చాత్యం, ఈ సంగీతాలన్నిటిలో ఉన్న పునాదులు ఏంటి? అవి సాధన చేయాలి. మన జీవితంలో నేర్చుకున్న కళని, మన జీవితంలో ఎదురైన అనుభవాల్ని క్రోడీకరించి కలగలిపి మనదైన కళ బయటికి తీస్తే అది సినిమాకు ఉపయోగపడుతుంది. కానీ సినిమాలో వచ్చేసిన వాటి ద్వారా నేర్చుకుని మళ్ళీ సినిమాల్లో పైకి వద్దామంటే అది అవ్వదు. ఎప్పుడు మన ఒరిజినాలిటీ ఉంటేనే కదా సినిమాలో ఒక ప్రత్యేకత ఉంటుంది. కరెక్ట్, అంతేగా. పెంచిల్ దాస్ గారి పాటలు ఉన్నాయి, ఎందుకు నచ్చినాయి? ఆయన మట్టి వాసనని ఆ పాటల్లో జొప్పించగలిగారు కాబట్టి. అవును. కాసుల శ్యామ్ గారి పాటలు ఎందుకు నచ్చుతున్నాయి? ఆ తెలంగాణ సంస్కృతిని కమర్షియలైజ్ చేయగలిగారు కాబట్టి. అలా మన జీవితంలో అనుభవాలని సినిమాకి ఇవ్వాలి, కానీ సినిమా ద్వారా మనం అనుభవం పొందకూడదు. అవును. అది గమనించకుండా రియాలిటీ షోస్ని టార్గెట్గా పెట్టి అందులో సెలెక్ట్ అవ్వకపోతే ఏడుపులు పెడబబ్బులు పెట్టుకుని చేస్తున్నారు తప్పితే మూలాన్ని గమనించట్లేదు. ఇలాంటి వాతావరణంలో తెలుగులో గొప్ప గొంతులు వస్తాయని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? కానీ బట్ నిజానికి సంఖ్యాపరంగా చాలామంది శిక్షణ పొందుతూ చాలామంది గొంతుకులు ఉన్నారు ఇక్కడ మీరు అన్నట్టు. కానీ విలక్షణమైన గొంతుకులు అడుగుతున్నారంటే మేబీ అక్కడ చెన్నైలో ఇప్పుడు చిన్మయి గారు కావచ్చు, తెలుగింటి అమ్మాయి అయినా కూడా చెన్నైలో స్థిరపడి తను అద్భుతమైన వాయిస్, డబ్బింగ్, అసలు తన పాట అయితే చెప్పక్కర్లేదు. అంటే సౌత్ ఇండియాలో ఎలా అయితే శ్రేయా ఘోషాల్ ఒక పేరు సాధించారు, శ్వేతా మోహన్ గారు కావచ్చు, పురుషుల్లో మన సిద్ శ్రీరామ్. కానీ సిద్ శ్రీరామ్ మీదే చాలా విమర్శలు వచ్చాయి ఆ మధ్య. తన ఆంగ్ల భాష, అరవ భాష యాసతోటి కొంచెం తెలుగు పదాలని ఈ 100 మిలియన్లు అదే 200 మిలియన్లు దాటిన పాటలు ఒక 3 ఉన్నాయండి ఫ్లాగ్షిప్ మిలియన్స్ లెక్కలో చూస్తే. ఒకటి ఇంకేం కావాలి, 2 కళావతి, 3 ఇప్పుడు 2 ప్రేమ మేఘాలు. ఆ 3 2 సిద్ శ్రీరామయ్యే. ఇప్పుడు విపణిలో ఏది ఎక్కువ అంకెలు చూపిస్తుందో అదే విజయం. ఇప్పుడు విమర్శించినంత మాత్రాన అంకెలు తగ్గట్లేదు కదా. తగ్గవు. కరెక్ట్. మనం విమర్శ అనేది మన విమర్శ మానిటైజ్ అయ్యేలా ఉండాలి. ఉత్తినే వచ్చి సలహాలు ఇస్తే కుదరదు. అంతేగా. విలువలు తగ్గిపోతున్నాయండి. పాత సినిమాల్లో విలువలు ఉండేవి, సరే ఆ విలువలు పాటించినప్పుడు విపణిలో దాన్ని గెలిపించడం ఎలాగో కూడా సలహా ఇవ్వాలి. అంటే ప్రణాళికాబద్ధంగా ఉండాలి తప్ప దానికి కుదరదండి విమర్శలు. చాలా ఎంత గొప్ప పాయింట్ చెప్పారు. ఇంత క్లారిటీ ఎలా వచ్చింది ఆనంద్ గారు మీకు? మళ్ళీ గోదావరి జిల్లాలైనా కాదు, మీరు ఎంత క్లియర్గా ఉన్నారు చూడండి. మీరేమీ దాన్ని ఖండించట్లేదు, బట్ ఏంటది తినడానికి ఉపయోగపడిన ఇడ్లీలు ఎందుకు అంటున్నారు? అంతేనండి. అంటే విలువలు, సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళ లేదా కళాత్మకమైన వ్యాపారం. ఈ కళా వ్యాపారం మిళితమైన ఉన్నప్పుడు ఒక కళ గురించో ఒక వ్యాపారం గురించో మాట్లాడకూడదు. రెండింటినీ 2 కళ్ళుగా భావించి చూడాలి. కడుపు నింపని కళలెందుకు, తనకు మాలిన ధర్మమెందుకు. అంతేనా? అంతే కదండి. ఏదైనా ఉంటుందండి. ఇప్పుడు శంకర్ మహాదేవన్ గారి సాధన ఎంత గొప్ప సాధన అది. ఆయన ఏమి శాస్త్రీయ సంగీతాన్ని ఎక్కడో కప్పేసి పాశ్చాత్య సంగీతం వైపో లేకపోతే చౌక సంగీతం వైపో వెళ్ళలేదు కదా. ఆ శాస్త్రీయ సంగీతానికి వ్యాపార దృక్పథం ఎలా జోడించాలనేది నేర్చుకున్నారు. అందుకే ఆయన పాటలు హిట్ అయినాయి, ఆయన గొంతు హిట్ అయింది. కరెక్ట్. ఆ రకంగా ఎవరు సాధన చేశారు? శంకర్ మహాదేవన్ గారు గమకాలు అంత బాగా తిరగడానికి కారణం ఏంటని అడిగితే ఒక చోట చెప్పారు, సాధన. వర్ణాలు ఉన్నాయి కదా, ఆ వర్ణాలు లిరిక్తో కాదు, స్వరంతో కాదు, అకారంతో సాధన చేశారు. చిత్ర గారు కీర్తనలన్నీ అకారంతో సాధన చేశారు.
ఈ అన్ని సాధనలు చేయిస్తున్నారా మ్మ్. పేరెంట్స్? రియాలిటీ షోల వైపు చూస్తున్నారా? చైనా వైపు వెళ్తున్నారా? అలా చైనాలో చదివితే వచ్చే ప్రొడక్ట్స్ కూడా చైనా ప్రొడక్ట్స్ వస్తాయి, చూడడానికి బాగుంటాయి. గొప్ప మాట, ఠంగుమని చెంప చెల్లు అనిపించావు. మన పాత డైలాగ్ చెప్పారంటే. బట్ ఆనంద్ గారు, గాయకులకి ఇన్ని సాధనలు ఉంటాయి కదా,